ఒక సంసోనుని ఎలాగైతే శక్తి కమ్ముకుందో, ఒక గిద్యోన్ని ఎలాగైతే ఆవేశించిందో, అపోస్తలుని ఎలాగ ఆవేశించిందో, మరియమ్మ శరీరాన్ని ఆవేశించింది, కమ్ముకుంది. అంటే దాని అర్థం యేసుక్రీస్తుకు తండ్రి పరిశుద్ధాత్ముడు అవుతాడని కాదు. మరి ఎందుకు కమ్ముకుంది? శక్తినిచ్చింది. మరియమ్మ దేహానికి శక్తినిచ్చింది. ఏ శక్తినిచ్చింది? ఏ శక్తినిచ్చింది? తర్వాత హౌస్ లైన్, ఆ లైన్ నుంచి ఇంట్లోకి కరెంట్ లాగాలంటే సర్వీస్ వైర్, సిల్క్ వైర్ వేసేయండి, చూడండి కాలిపోద్ది. దానికి వాడే ఆ పవర్, అది తీసుకునే పవర్ ఎక్కువ. అంటే తీసుకునే పవర్ని బట్టి గేజ్ ఉంటుంది, మర్చిపోకండి. తీసుకునే పవర్ని బట్టి ఎక్కువ పవర్ని సిల్క్ వైర్ భరించలేదు, కాలిపోతుంది. తక్కువ పవర్ ఉంటే తక్కువ గేజ్, ఎక్కువ పవర్ ఉంటే ఎక్కువ గేజ్. ఇది మీరు మనసులో పెట్టుకోగలిగితే మరియమ్మ దేహం, మరియమ్మ దేహం అంటే సామాన్యమైన శరీరం, మట్టి నుండి తీయబడిన శరీరం. మామూలు బిడ్డలకు జన్మనివ్వడానికి, యోసేపులో నుంచి వచ్చిన బిడ్డలకు జన్మనివ్వడానికి మరియమ్మ దేహం సరిపోతుందేమో కానీ, అంతకంటే ముందు ఆమె కన్యకగా ఉండగానే పురుషుడు తనను సమీపించక ముందే ఆమె జన్మనివ్వవలసింది ఎవరికో తెలుసా? సాక్షాత్తు యేసుక్రీస్తుకి. ఆయన ఎవరు? ఈ భూమి మీద పుట్టకముందు ఆయన ఎవరు? తండ్రి అయిన దేవునితో సమానంగా ఉన్నాడు. అంటే అంత పవర్ ఉంది. తండ్రి అయిన దేవుడు తన కుమారుని తనకు సమానంగా ఉంచాడు. మహాశక్తి ఆయన, మహాశక్తి. ఆత్మల శక్తులు ఎలా ఉంటాయో మీరు గతంలో చూశారు. తండ్రి అయిన దేవుని శక్తి అంటూ చూపించాను మీకు. ఆయన ఈ నేల మీద అడుగు పెట్టడని సాక్షాత్తు మొదటి రాజులు 8వ అధ్యాయము 27వ వచనంలో సాక్షాత్తు సొలొమోను చెప్పాడు. ఎందుకంటే ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు. రాయబడిన మాట ఒకసారి చదవండి. ఆకాశ మహాకాశములు తండ్రిని పట్టలేవంటే ఆ పవర్ని తట్టుకోలేవు, కాలిపోతాయి అవి. అందుకే తండ్రి అయిన దేవుడు ఈ విశ్వంలో అడుగు పెట్టాడు. ఎందుకంటే ఈ విశ్వానికి చెందిన ఏ పదార్థము కూడా తండ్రి అయిన దేవుని శక్తిని తట్టుకోలేదు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వశించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. ఏ పదార్థమైన మనుషులు కాదు, దేవదూతల మహాశక్తులు కూడా ఆయన సమీపించలేవు. తెలుసుగా మీకు. అలాంటిది ఈ విశ్వం ఆయన్ని పట్టలేదు అంటే ఆ పవర్ని తట్టుకోలేదని. 1000 వాట్స్ ఉన్నటువంటి ఏమండి ఆ పవర్ని నువ్వు సన్న సిల్క్ వైర్లో పెడితే కాలిపోద్ది. అలాంటిది తండ్రి అయిన దేవుడు పవర్ని విశ్వం పడుతుందా? పట్టలేదు అంటే సైజులో పట్టదని కాదు, ఆ శక్తిని భరించలేదు. అంటే తండ్రి అయిన దేవుని ఆత్మ యొక్క శక్తి ఎలాంటిదో చెప్తున్నాను. ఆ ఆత్మ స్వరం వింటేనే, స్వరం భూమిని తాకితేనే భూమి కరిగిపోతే, ఏమంటే ఈ థండర్స్ ఉన్నాయి చూసారా, మెరుపులు, పిడుగులు, ఒకటి అలా చెట్టును తాకిందండి బగ్గున మండుతుంది. ఇంతకీ ఆ తండ్రి ఏమిటనుకుంటున్నారు? గర్జనలు చేయు ఆయన స్వరం. అది మిక్కిలి మెల్లనైన శబ్దం అట. అది దేవుని నుంచి వచ్చే మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దం ఉంది. ఆ గుసగుస శబ్దమే పైనుంచి పడే ఉరుము, మెరుపు, పిడుగులు వచ్చినప్పుడు వచ్చే శబ్దం ఉందా, అది దేవుని మెల్లనైన గుసగుస శబ్దం అట. అది గుసగుస శబ్దం అయితే ఆయన ధ్వని అలాంటిది. ఈ జగత్తు పునాది వేయబడక ముందు తండ్రి అయిన దేవుని దగ్గర ఉన్న యేసుక్రీస్తు ఎలాంటి వాడు? మహాశక్తి. తండ్రి అయిన దేవుని మహాశక్తిని కలిగిన వాడు యేసుక్రీస్తు. ఇప్పుడు యేసుక్రీస్తుని ఒక్కసారి మీరు ఊహించండి. శరీరంలో కనబడినప్పుడు అతి సామాన్యుడిగా ఉన్న ఈయన ఆత్మగా ఉన్నప్పుడు ఎంత భయంకరుడు! ఆ పవర్ ఏంటి, ఆ శక్తి ఏంటి! తండ్రి అయిన దేవుడు తనకు సమానంగా చేశాడు కుమారుణ్ణి, అంత పవర్ ఇచ్చాడు. ఈ పవర్ ఆత్మ సామాన్యురాలైన ఒక మరియ దేహంలో ప్రవేశించాలి. యేసుక్రీస్తు ఆకాశం నుంచి ఒక మహాశక్తిగా భూమి మీదకు వస్తూ ఉంటే మధ్యలో పరిశుద్ధాత్ముడు ఆ శక్తిని అడ్డుకొని భూమి మీద మరియమ్మ గర్భంలో మెల్లిగా ప్రవేశపెట్టారు. శక్తి నిన్ను కమ్ముకుంది అంటే ఆ పవర్ను పట్టుకోవడానికి ఈ పవర్ మరియమ్మ దేహానికి అవసరమైంది.
ఆ పవర్ని మరియమ్మ దేహం లేకపోతే యేసుక్రీస్తుని ఎక్కడండి తట్టుకోవాలి మరియమ్మ? ఆ శక్తిని పరలోకం నుంచి దిగే ఆ మహాశక్తిల ఆత్మలో, దేవదూత ఆత్మలు, దేవదూతల కంటే కోటాను కోట్ల రెట్లు శక్తిమంతుడు యేసుక్రీస్తుగా మారి సేనగా ఒకటి శరీరంలోకి వెళితే తట్టుకోలేక శరీరాన్ని కోసేసుకుంటున్నాడు, తట్టుకోలేక. అలాంటిది పందులు తట్టుకోలేకపోయాడు. ఆ సేన దెయ్యం వెళ్ళిపోయి పందుల్లోకి వెళ్తే పందులు చచ్చిపోయాయి. కానీ మానవ దేహం తట్టుకుంది. కొన్ని వేల దురాత్మలను సహించగలదేమో ఈ దేహం, అప్పటికి ఇంకా సహించలేక కోసేసుకుంటున్నాడు, చచ్చిపోవాలి. కోటాను కోట్లు పరిశుద్ధ దేవదూతల కంటే శక్తిమంతుడైన యేసుక్రీస్తు ఆత్మని మరియమ్మ దేహం గర్భం తట్టుకోవాలంటే, ఆ మహాపవర్కి గర్భం పేలిపోతే, మరియమ్మ దేహం ముక్కలైపోతే